హాయ్ ఫ్రెండ్స్, డ్రీమ్ వర్క్స్ 2010లో నిర్మించిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 3D సినిమాని లైవ్ యాక్టర్స్తో 3D మిక్స్ చేసి మళ్ళీ 2025లో రిలీజ్ చేస్తుంది. అదే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, సేమ్ పేరు. కాకపోతే డ్రాగన్ ఒకటి, యానిమల్స్ ఒకటి 3Dలో ఉంటాయి, మిగిలిన క్యారెక్టర్లన్నీ మనుషులు పోషించినవే, అంతే తేడా. సేమ్ స్టోరీ, కాకపోతే కొన్ని మార్పులు చేశారు. హికప్ క్యారెక్టర్లో మ్యాసన్ థేమ్స్, యాస్ట్రిడ్ క్యారెక్టర్లో నికో పార్కర్, స్టోయిక్ పాత్రలో గెరార్డ్ బట్లర్ నటించారు. 3D క్యారెక్టర్లన్నిటికీ తెర రూపం ఇచ్చారు ఈ సినిమాలో. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సేమ్ హిక్కప్కి తోక చివర సగం తెగిపడిన డ్రాగన్ పరిచయం అవుతుంది. దాన్ని మచ్చిక చేసుకోవడానికి చేపలు వేసి దాన్ని మచ్చిక చేసుకొని దానికి వెనక సగం తెగిన తోకని ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాన్ని ఎగిరేలా చేసి దాంతో స్నేహం చేస్తాడు హిక్కప్. అయితే ఊరిని పాడు చేస్తున్న డ్రాగన్స్ని స్టోయిక్, ఊర్లో ఉన్న వీరులందరూ కలిసి పట్టి చంపేస్తూ తరిమేస్తూ ఉంటారు. ఈ డ్రాగన్ని మాత్రం హికప్ కాపాడాలనుకుంటాడు. ఈ డ్రాగన్ కూడా పట్టుకొని స్టోయిక్ బృందం నీటి అడుగును ముంచేద్దాం అనుకుంటుంది. ఆ సమయంలోనే స్టోయిక్కి హికప్ డ్రాగన్కి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి క్లైమాక్స్లో డ్రాగన్స్కి మనుషులకి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా తయారయ్యాయి అన్నది మిగిలిన కథ. దర్శకుడు కథని బాగానే చెప్పాడు, ఇంట్రెస్టింగ్గానే చెప్పాడు. మధ్యలో డ్రాగన్స్తో యుద్ధాలు, ఆ యుద్ధంలో పాల్గొనకుండా హీరో తప్పించుకొని డ్రాగన్తో చేసే స్నేహం, ఇవన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హికప్కి డ్రాగన్కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో హికప్కి జరిగిన దారుణం మనసు కలిచివేస్తుంది. అయినా సరే క్లైమాక్స్లో హికప్ని కాపాడే సీన్ ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లల్ని ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది. 3Dలో ఈ సినిమా రిలీజ్ అయింది, పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి 3D ఎఫెక్ట్స్. సినిమా మాత్రం పిల్లలందరినీ ఆకట్టుకుంటుంది. లైవ్ యాక్టర్స్తో తీయడం వల్ల మరింత సహజత్వం వచ్చి బాగుంది అనిపిస్తుంది సినిమా. డ్రాగన్ పాత్ర చాలా క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది. యాస్ట్రిడ్ పాత్రలో నికో పార్కర్ ఓకే అనిపిస్తుంది. గెరార్డ్ బట్లర్ కూడా స్టోయిక్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అతనికి చేసిన మేకప్ చాలా హెవీగా ఉంటుంది. కోర్స్ 3D క్యారెక్టర్స్కి అనుగుణంగా చేసినట్లే ఉంది. సరదాకి, పిల్లలతో కాలక్షేపానికి ఈ సినిమాకి ఖచ్చితంగా ఒకసారి పెద్దలు కూడా వెళ్ళొచ్చు. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాని నిలబెట్టే, ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. సినిమా అంతా అయిపోయాక డ్రాగన్స్ అని కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆ సినిమాని ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్, వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?